బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రెండు పార్టీలకు చెందినటువంటి అధికార వైసీపీ పార్టీకి చెందినటువంటి 4 రెబల్ ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 4 రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటునైతే కొద్దిసేపటి క్రితమే వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అధికార వైసీపీ పార్టీకి చెందినటువంటి 4 రెబల్ ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ 4 మీద కూడా గతంలో అధికార వైసీపీ పార్టీ అనర్హత పిటిషన్ను స్పీకర్కి అయితే అందించడం జరిగింది. వేటు వేయాలంటూ కూడా కోరడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు అయినటువంటి వల్లభనేని వంశీ, కండ్రం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ ఈ 4కు సంబంధించి కూడా అనర్హత వేటు వేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారైతే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి అనర్హత పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 2 పిటిషన్ల మీదకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ అయితే విచారణ జరపడం జరిగింది. గతంలోనే చివరి విచారణ జరిగిందంటూ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మొత్తంగా విచారణ పూర్తయిన తర్వాత, పూర్తిగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఈ 8 మంది మీద అనర్హత వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ స్పీకర్ తీసుకున్నటువంటి అనర్హత వేటు మీద 8 మంది ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారా లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అనేటువంటి విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది.